ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. నా ప్రభు సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధునిగా నీతిమంతునిగా ఈ లోకంలో ఉద్భవించాడు, జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయమున ఉదయాన్నే దేవుని వాక్యం శ్రద్ధగా మనం ఆలకిద్దాము. ఈ పూట దైవ ధ్యానముగా ప్రియమైన వారలారా, క్రిస్మస్ సందేశాలు మనం వింటాబోతా ఉన్నాము. 25th వరకు, డిసెంబర్ 25th వరకు ఈ క్రిస్మస్ సందేశాలు ఉంటాయండి. శ్రద్ధగా మీరు ఆలకిస్తున్నారు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఇంకా శ్రద్ధగా విని, ఇంకా మీ ప్రయత్నం ఏంటంటే అనేకులకు ఈ లింకులు షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హల్లెలూయా. రివర్స్ చెప్పానా? సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునేటట్టుగా మీ స్నేహితులను, మీ బంధువులను ప్రోత్సహించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మనం ఉన్నాము. చూడండి, నజరుడైన యేసు ఎవరండి? నజరేయుడైన యేసు. నిన్నటి వరకు మనము హేరోదు గురించి మనము తెలుసుకున్నాము. హేరోదు యొక్క పన్నాగాలు మనం చూసాం. అయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 19 నుండి 23 వరకు అండి. హేరోదు చనిపోయిన తర్వాత, ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ ఆల్రెడీ అప్పటికే యేసు ప్రభుకి సున్నతి చేయబడింది. దేవుని దూత ద్వారా యోసేపు హెచ్చరింపబడి, నీవు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి, ఈ బెత్లెహేము యూదా ప్రాంతం విడిచిపెట్టి నువ్వు ఐగుప్తునకు వెళ్ళిపో అంటే, వెంటనే ఆ రాత్రే ప్రయాణం చేసి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. సుమారుగా 960, 70, 80, సుమారు 980 కిలోమీటర్లండి ఈ బెత్లెహేము నుండి ఐగుప్తు వెళ్ళటానికి. చూడండి, ఇన్ని రోజులు పట్టి ఉండొచ్చండి ఆ ప్రాంతాన్ని చేరటానికి. ఓపిక చేసుకొని ప్రభు మాటకు లోబడి ఆ బాలయేసును, ఆ పరిశుద్ధిని కాపాడుకోవటానికి, ఆ రక్షకుని కాపాడుకోవటానికి వాళ్ళు వెళ్ళిపోయారండి. ప్రియమైన దేవులారా, మరలా దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపుతో దేవుడు స్వప్నమందు మాట్లాడి, ఇదిగో హేరోదు చనిపోయాడు. ఐగుప్తులో యోసేపు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశం వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచున్న వారు చనిపోయిరని చెప్పాను. ఎక్కడికి వెళ్ళిపోమంటానండి? వాళ్ళు బయలుదేరింది ఎక్కడి నుండి? ఐగుప్తు బొమ్మంది యూదా దేశములోని బెత్లెహేము నుండి కదండి. అయితే మరలా దూత ప్రత్యక్షమై, మరలా ప్రభు ఏమంటున్నాడు? నీవు ఈ ఐగుప్తులను విడిచి ఇశ్రాయేలు దేశమునకు, ఎక్కడికండి? ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళు. యూదా దేశము అలాగే ఇశ్రాయేలు దేశము రెండు, ఇశ్రాయేల్ దేశం మొదటిగా, కానీ రెండుగా సొలొమోను కుమారుడు ఏమండి ఆయన హయాములో 2 ముక్కలయ్యాయి, 2 భాగాలుగా విభాగింపబడ్డాయి, 2 దేశాలుగా. ఒకటి ఇశ్రాయేలు దేశముగా, అలాగే యూదా దేశముగా. ప్రేమటులారా, ఇక్కడ ఏంటంటే ఆ దూత మాట్లాడుతూ, నీవు వెళ్ళాల్సింది యూదా దేశానికి కాదు, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. ఎక్కడికండి? ఇజ్రాయేలు దేశానికి వెళ్ళు. ఇశ్రాయేలు దేశములో
నువ్వు అక్కడ ఉండిపో అంటే అక్కడ ఉంటూ చూడండి. శిశు ప్రాణము తీర్చుచుండు వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. ఎక్కడికి వచ్చారండి? వెళ్ళమంది యూదా దేశానికి వెళ్ళమనిలే, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళమని. ఎందుకంటే మరి హేరోదు చనిపోయాడు కదా. ఏమండి, హేరోదు చనిపోయాడు కదా. అయితే ఇక్కడ శ్రద్ధగా ఆలకించండి. అప్పుడు అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి, ఎక్కడ పోయారండి? గలిలయ ప్రాంతము. గలిలయ ప్రాంతములోని నజరేతు. ఎక్కడండి? గలిలయ ప్రాంతంలో నజరేతు నుండి వచ్చారు కదా. ఈ గలిలయ ప్రాంతము, ఈ నజరేతు ఇశ్రాయేలు దేశములో ఉంది. ఇజ్రాయేల్ దేశములో ఉంది గలిలయ ప్రాంతము. ఏమన్నా అర్థమవుతుందా? ఇశ్రాయేలు దేశములో ఉంది గలిలయ ప్రాంతము, ఈ నజరేతు. వాళ్ళు నజరేతులో నుండి బయలుదేరారు కదండి. యెరూషలేము యూదాలోని బెత్లెహేం ప్రాంతానికి వచ్చాం. మరలా హెచ్చరింపబడి నీవు ఐగుప్తుకు వెళ్ళమన్నాడు. పైన చదివితే మనకు అర్థం అవుతూ ఉంటుంది. మరలా దేవుడు ప్రత్యక్షమై మరలా దూత ద్వారా బోధింపబడిన వాడై నీవు మరియమ్మను, యేసుబాబుని తీసుకెళ్ళి వెంట పెట్టుకొని నీవు వెళ్ళిపో, ఇశ్రాయేలు దేశమునికి వెళ్ళిపో. ఐగుప్తులో విగ్రహారాధన ఉంది. ఐగుప్తులో ఉండమాకు. ఇక ఐగుప్తుని విడిచిపెట్టేసాయి, ఆ లోకాన్ని విడిచిపెట్టేసాయి. ఐగుప్తు అనగా లోకమండి. ఐగుప్తు అనగా ఫరో. ఐగుప్తు అనగా అక్కడ 10 తెగుళ్ళు. ఎన్ని తెగులు అంటే 10 తెగులు ఉన్నాయి అక్కడ. అయితే ఇక్కడ చూడండి, శ్రద్ధగా ఆలకించండి. వాళ్ళు మొదట ఎక్కడి నుండి వచ్చారు? గలిలయ ప్రాంతంలో నుండి, గలిలయ ప్రాంతములో ఉన్న నజరేతు నుండి వాళ్ళు బయలుదేరి బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేం నుండి ఐగుప్తు పోయారు. ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చారు? మరలా మొదట ఎక్కడ బయలుదేరారో అక్కడికే వచ్చారు, గలిలయ ప్రాంతానికి. ఇశ్రాయేలులో ఉంది గలిలయ ప్రాంతం. నజరేతుకు వచ్చారు. ఎందుకు నజరేతుకు వచ్చారంటే అక్కడ రాయబడి ఉంది, దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. యేసుబాబు యేసయ్య అక్కడే పెరిగాడండి. అందుకే నజరేతువాడు, నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేలు ప్రభునికి స్తోత్రం కదండి. నజరేతువాడని ప్రవక్తలు ఇక్కడ చూడండి, నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. ప్రైజ్ ద లార్డ్. ప్రవక్తలు చెప్పినట్టుగా వాళ్ళు యూదాలోని బెత్లెహేములో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? ఎక్కడ పెరగాలి? గలిలయ ప్రాంతంలో, గలిలయలో నజరేతు వాడుగా పెరగాలని, ఎదగాలని ప్రవక్తల ద్వారా తెలియజేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ఒక మాట చూపిస్తానండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 5వ వచనం అండి. వారు నజరుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, హల్లెలూయ, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరుడైన యేసును ఆయనకు ఉత్తరమియ్యగా యేసయ్య ఏమంటున్నాడంటే ఆయనను నేనే అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నారండి? నజరుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా. హల్లెలూయా. ఆయన ఎవరండి? నజరుడైన యేసు. 17 సార్లు అండి. ఎన్నిసార్లు అండి? 17 టైమ్స్ నజరుడైన యేసు అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన దేవునిలారా, దేవుని చిత్తము, దేవుని నడిపింపు అది. అయితే ఒక మాట చెప్పేసి ముగిస్తానండి. యూదా దేశానికి ఎందుకు వెళ్ళలేదంటే హేరోదు చనిపోయాడు, కానీ అతని కుమారుడు అక్కడ రాజుగా ఉన్నాడు. అయితే హేరోదు నూరిపోసాడు. ఆ తండ్రి చావుని ఎందుకు మానసికంగా కృంగిపోయి చనిపోయాడు. అయితే
నరనారాన జీర్ణించుకున్నాడు ఈ హేరోదు రాజు కుమారుడు. ఎట్టానైనా ఇంకా ఆ కసి ఆయనలో ఉంది కాబట్టి అటు వెళ్ళమాకు, నువ్వు మరలా నీవు గలీల ప్రాంతానికి వెళ్ళు, ఇటు వెళ్తే వాడు ఊరుకోడు, వాడు కంత్రిగాడు ఖతర్నాకుడు కాబట్టి అని ఏం చేశాడు, దేవుడు నజరేతులో దేవుణ్ణి యేసయ్యని ఏమండి నజరేతు వాడుగా అక్కడ పెట్టాడండి. కాబట్టి మన జీవితంలో ప్రేమటి వాళ్ళారా, మన జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన అండి. పరిశుద్ధుడ మహోన్నతుడకు తండ్రి, నీ పాదాల వందనాలు తెలియజేస్తూ యూదా ప్రాంతానికి వెళ్ళమాకు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అదిగో ఆ ప్రాంతానికి వెళ్ళని హెచ్చరించి అక్కడ ఆ ప్రాంతం నడిపించావు. యూదా ప్రాంతానికి వెళ్ళిపోవటం కారణం అంటే అక్కడ ఇంకా కుమారుడు అని చనిపోయిన అతడు ఉన్నాడు, ఆ కసితో ఆ చెడు అభిప్రాయాలతో ఉన్నాడు. కాబట్టి ప్రవక్తలు నజరేయుడని పిలువబడినట్లుగా నీవు ప్రభా ఆ నజరేతు వాడిగా ప్రభు మీరు పెరిగారు అక్కడ. దేవానికి స్తోత్రం. ఈ ప్రణాళికను బట్టి స్తుతిస్తూ నీ ప్రణాళికలను ఉద్దేశాలు ఈ వాక్యం ప్రియబిడ్డల జీవితాల్లో మీరే నెరవేర్చి జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.